పిఆర్సీ ఏర్పాటుకు రక్తంతో సీఎంకు లేఖ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులకు రెండవ పిఆర్సీ కోసం క్యాబినెట్ మంత్రుల కమిటీ ద్వారా విశ్రాంత ఐఏఎస్లకు పిఆర్సీ కమిషన్గా వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్దీన్ హుసేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అప్పట్ల కేసీఆర్కు రక్తంతో లేఖను రాశారంట. ఆయన మాట్లాడుతూ 30% ఐఆర్తో పాటు 4 డిఏలను సైతం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల ట్రెజరీకి సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు బడ్జెట్ విడుదల చేయాలన్నారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆరోగ్య అప్పుడు హరీష్ రావు ఉండే. ఇది దాదాపు ఒక 7-8 ఏళ్ల కింద ఉత్తరం కావచ్చు. ఇది వైరల్ అవ్వకుండా నాకు వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రక్తంతోని ఉద్యోగ సంఘాల నాయకులు మరి ఈయన పేరు మహమ్మద్ ముజాహిద్దీన్ అంట, నాకు ఐడియా లేదు. అయితే ఈయన రాసినటువంటి ఉత్తరం ఆ రోజు. మరి ఈరోజు ఈ నాయకులకి ఏమైంది? అప్పుడు ఎక్కడ రక్తం చిందించే వాళ్ళు ఉత్తరం రాసిర్రు. ఇలా నాయకులకు రక్తంతో ఉత్తరాలు రాసి పక్కన పెట్టు, మామూలు ఉత్తరాలు రీప్రజెంటేషన్ కూడా ఈరోజు దిక్కు సక్కి లేకుండా పోయింది. ఈరోజు మా గురించి ఏం మాట్లాడుకుంటుండ్రు, మా గురించి ఏమనుకుంటుండ్రు, ఉద్యోగుల దగ్గర మేము వీక్ అయిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం అనే ఆలోచన ఇంత కూడా లేకుండా నిసిగ్గుగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా ఇంతకు మించిన దారుణం ఏమున్నది చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదున్నా ఈరోజు సొసైటీ కోసము సమస్యలలో మన ఒక ఈహెచ్ఎస్ ఇదే కాదు, ప్రతి ఇష్యూ పైన నా విన్నపం ఏమైందంటే రిటైర్డ్ ఉద్యోగులే ఈరోజు బయటికి అయినా వచ్చినా పర్వాలే, మనం ఇట్లనే సోషల్ మీడియా ద్వారానైనా కానీ మనం గలమెత్తి కొంచెం కొట్లాడదాం. ఎందుకంటే చాలా బాధాకరంగా ఈరోజు సొసైటీ ఉన్నది. చాలా ఈరోజు మనకు రావాల్సిన బకాయిల కోసం కొట్లాడుతున్నాం, అది కరెక్ట్. కానీ ఇంకో దిక్కు అన్ని పోస్టులు ఇవాటి వరకు నింపకుండా, కనీసము వాటికి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆ పన్న వర్తం చేపిస్తున్నట్టు సార్. ఇవాళ దాదాపు 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయింది కదా 2024 ఇప్పటి వరకు. ఆ ఉద్యోగం ఎవరు చేస్తున్నట్టు? ఆ పిల్లలకు చదువు ఎవరు చెప్తున్నట్టు? అలా చాలామంది హెడ్ మాస్టర్లు కూడా బయటకు వచ్చిండ్రు. అంటే ఈరోజు పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో ఈరోజు 10,000 మంది టీచర్లు లేకుంటే ఏ విధంగా స్కూళ్ళు నడుస్తాయి చెప్పండి. వేరే జాబ్స్కి వెళ్ళి కూడా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన ఆ పని భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈరోజు ప్రస్తుతం చేసే వాళ్ళది ఎక్కువ శాతం అవుట్సోర్సింగ్ వాళ్ళ పైనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళని ఏమన్నా అనొచ్చు, ఏమన్నా తిట్టొచ్చు, కొట్టొచ్చు, వాళ్ళతోని బెదిరించి భయపెట్టించి వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళతోని పని చేయొచ్చు, వాళ్ళ శ్రమను దోపిడీ చేయొచ్చు. 15-16 వేలు జీతం వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి చేయొచ్చు. అర్థందా? ఈ విధంగా వాళ్ళు వాడుకున్నటువంటి పరిస్థితి. ఇక మనతో చూస్తూ ఉంటే ఈరోజు మన కళ్ళ ముందు సిపిఎస్ ఉద్యోగులు ఏ విధంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది చెప్పండి. ఒక దిక్కు రిటైర్మెంట్ అయిన వాళ్ళకైతే వాళ్ళ బకాయిలు వస్తలేవు. రెండో దిక్కు ఏంటంటే ఈరోజు మ్యాచింగ్ ఫండ్ ఏదైతే వీళ్ళు ప్రాన్ యాప్లో జమ చేయాలనో 3-4 నెలలు జమ చేయక ఆ పైసలు ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. నెంబర్ 2, రెండవది ఈరోజు ఈహెచ్ఎస్లో వాళ్ళకు వాటా లేదు. అర్థమైందా? అంటే ఉద్యోగం చేసే వాళ్ళకు ఉన్నది, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి లేదు. ఇక వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టింది కదా రేవంత్ రెడ్డి గారు, రేపు మేము అధికారం రాగానే దీన్ని ఎత్తేస్తాం, మేము వీళ్ళని ఆదుకుంటాం, మేము సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తమ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఇవాటి వరకు దాని గురించి చర్చ జరగలేదు, దాని గురించి ఇవ్వలేదు. నా ప్రత్యేకంగా దీని మీద కొంచెం సమాచారము అంటే మన వాళ్ళు చాలామంది చెప్పినప్పటికీ నిన్న అంటే పర్టికులర్గా ఈ అంశం పైనే రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ లేదు మరియు హెల్త్ కార్డులు లేవు. వృద్ధాప్యంలో సిపిఎస్ ఉద్యోగులకు ఆర్థిక ఆరోగ్య భద్రత అసలు ప్రభుత్వం లేనే లేదు. 70% ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు హెల్త్ కేర్ ట్రస్ట్ కానీ అంటే ఈహెచ్సిటిలో సిపిఎస్ ఉద్యోగుల సంఘానికి ప్రాతినిధ్యం ఎక్కడుంది? సిపిఎస్ ఉద్యోగుల సంక్షేమం ఎక్కడుంది? ఈరోజు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు అయ్యే వరకు నగదు రహిత చికిత్సకై హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు లింగముల్ల దర్శన్ గౌడ్ గారు
మరి 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని వర్తింపచేయడం వల్ల ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ సౌకర్యం లేక వృద్ధాప్యంలో ఆర్థిక అనారోగ్య సమస్యతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని సిపిఎస్ విధానం ఉద్యోగుల పట్ల పాలిట శాపంగా మారిందని కూడా చెప్తుండ్రు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1980 పెన్షన్ రూల్ ప్రకారము పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి ఉద్యోగుల పక్షాన నిలబడగలరని విజ్ఞప్తి చేసిండ్రంట. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి చందా లేకుండానే పదవి విరమణ తర్వాత సర్వీస్ను బట్టి పెన్షన్, గ్రాడ్యుయేటీ, కమ్యూటేషన్, ఉద్యోగంలో ఉండి చనిపోయిన లేదా పదవి విరమణ తర్వాత చనిపోయినా కూడా ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉంటుంది. 70 సంవత్సరాల తర్వాత వచ్చే అదనపు పెన్షన్ ఉద్యోగం ఉన్నప్పుడు పదవి విరమణ తర్వాత కూడా హెల్త్ కార్డు సదుపాయం, వేతన సవరణ, కరువు భత్యం అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగంలోకి వచ్చి మరణించిన తొందరగా పదవి విరమణ చేసి ఉద్యోగులకు కూడా కనీస పెన్షన్ 9,600 మంది మరియు కారుణ్య నియామకం అవకాశం ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సెప్టెంబర్ 1, 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు తీసుకువచ్చిన నూతన పెన్షన్ విధానం ఉద్యోగుల పాలిట శాపమైంది. మొత్తంగా సిపిఎస్ను పరిశీలిస్తే ఇది నో పెన్షన్. దీనిని గమనించిన సిపిఎస్ ఉద్యోగులు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. దీనిలో ప్రధాన లోపం ఉద్యోగ చందాతో కూడిన పెన్షన్ విధానం తీసుకురావడం. అంతేకాకుండా పదవి విరమణ తర్వాత ప్రభుత్వానికి ఉద్యోగికి సంబంధం లేకుండా షేర్ మార్కెట్కు ఉద్యోగి పెన్షన్కి ముడిపెట్టడం మరీ దారుణం. అదేవిధంగా పదవి విరమణ అనంతరం కమ్యూటేషన్ లేదు, హెల్త్ కార్డులు లేవు, వేతన అంటే పిఆర్సీ లేవు, డిఆర్ లేవు అంటే కరువు భత్యం లేదు, డిఎల్ లేవు, 70 సంవత్సరాల తర్వాత అదనపు పెన్షన్ లేదు, కనీస పెన్షన్ కూడా లేదు, కారుణ్య నియామకం లేదు. ఉద్యోగులు సిపిఎస్ రద్దుకు పోరాటం చేయడంతో గ్రాడ్యుయేటీ, ఫ్యామిలీ పెన్షన్ మరియు కారుణ్య నియామకం మాత్రమే అవకాశం కల్పించారు. కానీ షేర్ మార్కెట్ మీద ఆధారపడి పెన్షన్ ఇవ్వడం అన్నది ఎండమావిలో నీటిని వెతకడం లాగా ఉంది. అంటే అది ఉండవచ్చు, ఉన్నది కూడా ఊసిపోవచ్చు. అందులో ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఉంటేనే వృద్ధాప్యంలో వారు ఆత్మగౌరవంతో జీవిస్తారని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ విరమణ చేసిన సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దశాబ్ద కాలంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ మహాసభలో మేము అధికారంలోకి వచ్చాక సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు వాగ్దానం చేసిండ్రు. మేనిఫెస్టోలో పెట్టారని నేటికి రద్దు చేయకుండా కాలయాపన చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. పాత పెన్షన్ ప్రకటన కోసం 2.5 లక్షలపై చిలుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం అధికారంలోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు పాత పెన్షన్ పునరుద్ధరణకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగి మరణిస్తే కనీసం కట్టె ఖర్చులకు కూడా నోచుకొని అసంబంధమైన ఈ సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టాలని, లేకపోతే దానికి తగిన తీరులో మేము ఉద్యమం చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు ముందుకు పోతున్నాయి. అయితే ఇది కొద్ది సమాచారము నాకు, అంటే దీనిపైన ఎక్స్క్లూజివ్గా ఒక రిటైర్మెంట్ బెనిఫిట్సే కాక సిపిఎస్ పైన కూడా కొంచెం మీకు గలమెత్తామని కొంతమంది మీడియా మిత్రులు కోరడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగులు గతంలో చాలామంది లైవ్లో చెప్పారు, కానీ రాత్రి దీనిపైన కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడండి సార్, ఎందుకంటే ఒక్కొక్క సమస్యతోని మనం పరిష్కారం చేసుకుంటా ముందుకు పోదామని.
ఇంకోటి బాధాకరమైనది అసలు సిపిఎస్ ఉద్యోగ సంఘం ఉన్నది, ఆ సంఘానికి అసలు గుర్తింపే లేదంట. అంటే ఈరోజు వాళ్ళు ఈ 207 సంఘాలలో ఉన్న సంఘాలలో వీళ్ళు కూడా జేఏసీలో ఒక భాగస్వామిగా ఉన్నారు, కానీ వీళ్ళకి ప్రభుత్వంకి వెళ్ళి గుర్తింపు లేదు. వీళ్ళని పిలువరు, వీళ్ళని చర్చించరు, వీళ్ళతో మాట్లాడరు. ఈరోజు అత్యధికంగా ఉన్న ఉద్యోగులు ఎవరంటే సిపిఎస్ ఉద్యోగులే ఈరోజు అత్యధికంగా ఉన్నారు. ఎక్కువ శాతం ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తుంటూ ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న వారు ఎవరంటే వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళను పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళ కష్టాలలో వాళ్ళ ఇబ్బందులలో వాళ్ళని పట్టించుకోకుండా ఈరోజు చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ